నేను అప్పటికే 2 పుస్తకాలు రాశాను. మంచుపల్లకి, కర్మసాక్షి అని ఇంకో పుస్తకం. ఆ రెండుని తీసుకొని ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన డౌట్ వచ్చింది. ఇంత చిన్న కుర్రాడు ఇంత నవలు రాశాడు అనేసి డౌట్ వచ్చి వచ్చింది మీరేం రాసిందని. నాకు పబ్లిషర్స్ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు అవన్నీ చూపించానండి వాడికి. ఆయన నాకు బాగా గుర్తు, వి మత్స్యం రారు, నా మొట్టమొదటి గురువు అండి. మాసిపోయిన 2 రూపాయల నోట్లు ఒక 20 నోట్లు ఇచ్చారండి. ఆయన ఇచ్చి క్యాజినోలో ఫ్రెండ్స్ అని సినిమా ఆడుతుంది చూసి నాకు 1 లైన్ ఆర్డర్ రాసుకురమ్మన్నా. 1 లైన్ ఆర్డర్ ఏంటి తెలుసా అని చెప్పారండి. నాకు తెలియదు కదా. చూసి ఒక 6 రోజుల్లో కనిపించు అని అన్నారు. నేను ఆ మధ్యాహ్నమే క్యాజినోకి వెళ్ళి ఒకే ఒకసారి చూసి నెక్స్ట్ డే పొద్దున 1 లైన్ ఆర్డర్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాను ఆయన దగ్గరికి. ఆయన అప్పటికి ఎవరి మీద కోపం తిడుతున్నారు ఎవరినో. నాకేది చూసి నేను వారం తర్వాత రమ్మన్నా కదా ఎందుకు వచ్చాను. అయితే రాసేసానండి అన్న. చదువుకుని కారు ఎక్కన్నారు. కారు ఎక్కని కూడా తీసుకెళ్ళారు షూటింగ్కి. అలాగా వారి దగ్గర నేను అసిస్టెంట్గా సినిమాల్లో మొట్టమొదటి క్లాపు ఎన్టీ రామారావు గారి మీద కొట్టానండి అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ విధంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వారి దగ్గర మొదలై భారతరాజాతో ఆఖరు, తర్వాత నేను డైరెక్టర్ అవడం సొంతం అయిపోయారు. మీరు మొదటగా తీసిన సినిమా మంచుపల్లకి డైరెక్టర్గా అరంగేట్రం. అవునండి. అది కూడా మీ నవలే కాదు కదా? అది ఒక తమిళ సినిమా అండి. దాన్ని చాలా తెలుగు కొన్నాము, 43,000 అనుకుంటా, గుర్తు నాకు. కొని నవలగా చాలా రిపేర్లు చాలా చేసాం. డైలాగ్ రైటర్ వచ్చి 80,000 ఉన్నది. రకరకాల పేర్లు పెడదాం అనుకుంటే వీరేంద్రనాథ్ నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాం. అలాగా వెళ్ళొస్తున్నాం. నాకు బాగా గుర్తు, కొడవనంటి కుటుంబరావు గారు ఇల్లు దాటుతున్నాను అనమాట వాకింగ్లో. గురువు నీ నవల పేరే సినిమా పెడితే బాగుంటుంది కదా అన్నాడు ఆయన, వీరేంద్రనాథ్ గారు. ఓకే. ఆ విధంగా పేరు వచ్చింది. అంతేగాని సబ్జెక్ట్ మీద కాదు, సబ్జెక్ట్ మీద కాదు, తమిళ. కానీ ఆ తర్వాత మీరు పెద్ద హీరోలు అసలు ఎందుకు తీయలేదు సినిమా ఒకటి కూడా? అదేదో నాకు అవకాశం రాలా. అంటే లేదా అంటే వద్దనుకున్నారా మీరు? అప్పుడు ఏదో నేను అలాగే బాగుంది అనిపించింది. ఆ తర్వాత సితార తీశానండి. అవును. అలాగే కంటిన్యూ అయ్యాను. నేనేమి విముఖుడిని కాదు, పెద్ద హీరో విముఖుడిని కాదు. అంటే ఆ హీరోలు లేకపోయినా కానీ చాలా సినిమాలు తీసుకుంటూ వచ్చారు మీ స్టైల్లో. ఆల్మోస్ట్ హీరోలు పెద్ద హీరోలు ఎవరు లేరు. బట్ మీకంటూ ఒక ముద్రతో మొదలు పెట్టారు. కానీ ఒక సినిమా హిట్ అయితే 2-3 ఫట్ అవుతుండే మీ మొత్తం ప్రయాణంలో. అట్లా ఎందుకు అంటే దాదాపుగా ఏంటంటే ఒక సినిమా హిట్ అవ్వగానే నెక్స్ట్ సినిమాల విషయం వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుంది. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే కనీసం ఒకటైతే ఫెయిల్ అయ్యేది. అది మీకేమనిపించేది అప్పుడు? సితార్ తర్వాత అన్వేషణ ఫిల్మ్ చేశాను. అవును. అది మరి అది హిట్, దీనికంటే హిట్, దీంతో పాటు హిట్ అయింది. అవును. అయితే నా విషయంలో ఒక సినిమా తర్వాత రెండో సినిమా ఆడలేదమ్మా. అయితే ఫ్లాపులు అనేవి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు గుర్తు చేస్తున్నాను కాదు, కానీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, అకిరా కురోసావా వీళ్ళందరికీ కూడా ఫ్లాపులు ఉన్నాయండి. డైరెక్టర్ అసలు ఉన్నారండి ఫ్లాపులు. రాజమౌళి గారికి ఇంతవరకు ఫ్లాప్ లేదు. మొదలే కదా, అది చాలా సినిమాలు చేశారు కదా. 8 మీరు 24 తీశారు. అవునవును. అంటే అట్లా ఎప్పుడు కూడా క్యారెక్టర్ బిగిన్ ఎండింగ్ వరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ చూపించండి. ప్రపంచంలో లేరు. మరి అదే నేను అంది. ఇప్పుడు ప్రారంభమైనప్పుడు ఓకే, తర్వాత ఎప్పుడొకప్పుడు ఎక్కడో దగ్గర అయితే ఎవరు కూడా ఫ్లాప్ సినిమా చేద్దామని మొదలెట్టారు కదా. ఫ్లాప్ సినిమా చేద్దామని సినిమా చేస్తాము. చేసేటప్పుడు ఒక్కోసారి అదే మరి ఒక్కొక్క సినిమాని ఆదరిస్తారు, ఒక దాన్ని రిజెక్ట్ చేస్తారు.